రేణుకా ఎల్లమ్మ సత్యనారాయణ అనేటి వరకు కళాశాలలో నిండి వరకు కల్లా రేణుకా ఎల్లమ్మ ఏమనిపించింది మాట్లాడి నాలా పలిగినట్టే వినబడుతున్నది. మరి ఏం చేయాలని పూర్వం అక్కడ ఇచ్చిపెట్టి నా దగ్గర వెళ్ళిన కల్లా నాలా యొక్క డొక్కలు మాత్రం 5 బాణాలు ఈ ఎవరు కొట్టిరు అంటే పోయి అడిగినారు, నాదా ప్రాణేశ్వర ఈ డొక్కల 5 బాణాలు ఎవరు కొట్టిర్రు? ఎవరు కొట్టినంటే ఏమని చెప్తున్నాను నాదా రేణుకా ఎల్లమ్మ ఎవరో కాదు, నువ్వు బాధపడవద్దు, నువ్వు చేసింది బాధ మాత్రము స్వచ్ఛమైన బోనమే తీసుకొచ్చినావు. నీకెవరైతే దండం వచ్చినారో 3 కౌతులు నీ బోనాన్ని వర్ణం చేసిర్రు. రెండోది నా యొక్క డొక్కల బాణం వచ్చింది కూడా వాళ్ళెవరో కాదు, నీ మేనబాబు కార్తీక రాజు. ఆ కార్తీక రాజులో తప్పని నువ్వు ఏ విధంగా చేస్తున్నావు? నీకు ఎవరైనా కోరుకో నేను ఇస్తా అని నాలో ఏమంటుండ్రు నేను వరమంటే వరం ఇస్తా. నీకు కానీ నువ్వు కలియుగంలో మాత్రము నీవు మాత్రం నువ్వు లేదు మాత్రం చూడకూడదు అనేటి వరకు రేణుకా ఎల్లమ్మ నేను 5 కోట్లు ఇంటింటికి పెట్టుకొని నిలబడతా. కానీ నేను ముత్తైదు నేను ఉండాలి, నేను ఉండరాల ఈ భూమి మీద ఉండదా. కానీ 5 బాణాలు పోతే ప్రాణాలు పోతాయి. ప్రాణాలు నేను పుట్టినట్టుంటే ఈ ప్రాణాలు పోతాయి. కానీ నువ్వు బతుకున్నట్టే నేను అది ఆర్జరాలంటే నాకు ఏం చేయాలి? నేను పుట్టుకుట్రాలు ఏమి ఉండదు. పుత్ర సంతానం ఇచ్చినట్టుంటే నేను ముత్తైదులై మాత్రము కలియుగంలో ఇంటింటికి 5 కోట్లు పెట్టుకొని తిరుగుతుంటాను. నాకు పుత్ర సంతానం ఇయ్యవయ్యా ప్రాణేశ్వర. ఈ బాణాలు గుంజినట్టుంటే నీ ప్రాణాలు పోతున్నాయి, కానీ నాకు పుత్ర సంతానం ఇస్తే నేను ముత్తైదునే ఉంటాను అనేటి వరకల్లా ఆహా రేణుకా ఎల్లమ్మ ఏ లోకంలో మాత్రం కలియుగంలో దేవాల దేవతల కానీ భర్త లేదు మాత్రం నీ పుత్ర సంతానం నేను ఏ విధంగా ఇవ్వగలను? నా దగ్గర అంత పవర్ ఉందా? అది నువ్వే ఇచ్చినట్టుంటా పవర్ నేను నీ మీద ప్రయోగిస్తాను అనేటి వర్గంలో రేణుకా ఎల్లమ్మ ఏమన్నదంటే పిడికడి బండా తీసింది, పిడికడి యాభాగం తీసింది, నాలుగు చేతులు పెట్టింది. పెట్టేటి వరకల్లా నువ్వు నాకు ఒక బాలు ఇస్తాను, సంతానం ఇస్తానంటే ఒక బాలు. నాదా ప్రాణేశ్వర ఒక్క కొడుకు కాదు, 1 రూపాయి ముల్లే కాదు, ఒకడుంటే ఉండొచ్చు పోవచ్చు. ఈనాడు ఈ ఏడు లోపల ఉండవు, నీతోని నేనున్నా. నీకు నేనేమన్నా తోడై ఉన్నా? నేను మోసేటట్టున్నా? నన్ను ఒక్కడే మోస్తాడు, నేను పొద్దున ఒక్కడే మోస్తాను. నాకు పుత్ర సంతానం ఇక్కడ ఉంచాలి. ఇంకొక బాధ ఇస్తున్నావా? రెండో బాధ ఇస్తున్నావు. ఇద్దరంగా ఇస్తున్నావా? ఇద్దరంగుంటే మూడోడు కూడా ఇస్తున్నా. సంతాన బలం పెంచుతా ఉంటున్నావు. కానీ నాదా ప్రాణేశ్వర 3 ఉంటే 3 వాడు. రెండోది ఎక్కడైనా కానీ 3 దేవుళ్ళు కలిసినాయి కదా, ఆనమైన నేను ఆంచిక్ రూపొందిస్తా. అలాగే నేను ఏ విధంగా మన యొక్క ఎక్కలాంచారు అవతల వ్యక్తిని ఆ దేవుళ్ళు కలిసిన దగ్గర నేను తానమాన్య కానీ 3 దర్వాజాలు ఉన్నాయి, 3 పొయ్యిలు ఉన్నాయి. కలియుగం లోపల 3 అన్నదమ్ములు ఎప్పుడు ఉండలేవు. 3వ సంధి కానీ 4వ సంతానం ఇస్తున్నావు. 4వ సంతానం ఇస్తున్నావు కానీ ఈనాడు నిన్ను మోసేదానికి నేను ఒక్కదాన్ని అయినా. నన్ను మోసేదానికి నా పాడిని మోసిన 4 అవసరం. 4 తోడ ఒక ఆడవిల్ల. లోకమంతా నీ కొడుకు ఏం చేస్తారు? సచ్చిన తర్వాత కాళ్ళ కట్టుకుంటూ నట్టుకుంటాడు, ఇట్టుకుంటాడు. కానీ అక్కడ రోడ్డు బయట ఆటో దిగి నడుచుకుంటూ ఆడవిలో నేర్చుకుంటూ వచ్చి మీద పడి వచ్చి ఏడుతుంటే లోకమంతా మళ్ళీ కలియుగమంతా ఏడుస్తా ఉంటారు. ఆడవిలో లేని సాగు దావలేను, సొన్నాయి లేని లగ్గం కావద్దు, కలియుగం ముట్టవన్న ఉన్నది, పెరగవన్న ఉన్నది అనేది రకాల ఆడవిలను ఇచ్చేసింది. 5 ఫలాలు ఇచ్చేసి ఇగో చెప్తారు రేణుకా ఎల్లమ్మ నువ్వు మాత్రం 5 ఫలాలు ఇస్తున్నా. పేరు పెడుతున్నావు పెద్దవాడిని పరశురాముడని. వాడి దాని 24 ఏళ్ళ వనవాసం ఉంటది. ఆ వనవాసంలో మాత్రము నువ్వు ఎవరికి ఒక మాట చెప్పదు. ఒక విధంగా నా తండ్రి ఎటువా అని అడిగితే నువ్వు ఎన్ని అవతాలు ఆడుతావో నువ్వే దాంతో వనవాసం వెళ్ళాలి. కానీ మాత్రం నువ్వు నా యొక్క అడుగుతాను చెప్పినా నువ్వు మధ్యలోనే శిరస్సు మరణం అయిపోవాలి. అది ఒక జీవించింది వనాడు. ఆ వనవాసం వెళ్తా ఓకే, నాకు మాత్రం కొడుకులు కావాలి, బిడ్డ కావాలి. మరి ఇంకా ఏ విధంగా నాది ఏ విధంగా రాత అని చెప్పిన అనేటి వరకల్లా నాదా ఏమన్నా రాత చెప్తున్నట్టే
ఆ యొక్క పరశురాముతో నేను 24 వనవాసం అయిన తర్వాత నేను ఏ దానికి బోనమైతే ఎత్తుకొచ్చావో అలాంటికి నాగవెల్లి కావాలని 4 రోజులు నాగవెల్లి కావాలంటే మళ్ళా నన్ను లేపాలంటే అదే పరశురాముడు ఈ కార్తీకరాజు యొక్క తలపండు కొట్టి వీళ్ళ రక్తంతో మన కాలుగడి కన్యా మళ్ళా నాగవెల్లి ఇదే నలుగురు కొడుకులతోనే మనం కలి మళ్ళీ నాగవెల్లి అని ఆ యొక్క ఎదకాయమ్మకు దీవించి దివనార్థి పెట్టిండు ఎవరు సత్యమైన ఉన్నారు పెట్టేడు వరకల్లా ఆడికెళ్ళి ఎదకాయమ్మ నా దా ప్రాణేశ్వర నీ ప్రాణాలు ఉందన్నా నీ ప్రాణాలు పోతాయి మరి నీ కాష్టం తెలవాలంటే ఏ విధంగా తెలవాలి నా దగ్గర ఏమున్నది ఏ కట్టు లేవన్నా ఏ కట్టెలు లేవన్నా అది కట్టెలు లేవన్నా మామిడి కట్టెలు లేవన్నా అనేటి వరకల్లా ఎనకాయమ్మ చెప్తున్నాడు నువ్వు ఫస్ట్ పోయి కాష్టం లేవు ఇక్కడ ప్రాణాలు ఉంటాయి నా ప్రాణాలు పోతాయి పోయినప్పుడు నా యొక్క రక్తం దిశలో వస్తుంది 5 ముక్కల రక్తం ఆరగించినట్టుంటే నువ్వు అలనాడు ఈనాడు ఒక తల్లి 9 నెలలు మోస్తుంది గర్భాన్ని 9 నెలలు మోస్తుంది ఆనాడు 9 గడియల్లో నువ్వు ప్రసిద్ధ కానీ నేను ఏ విధంగా ఉంటారని చెప్తాను కానీ ఈ యొక్క నాదేమంటుందంటే కాష్టం నిర్మాణం వరకల్లా కాష్టం వేరింది ఆ యొక్క 5 బాణాలు గుంజేటి వరకల్లా రక్తం చెల్లు వస్తున్నది ప్రాణాలు పోతున్నాయి 4 చిరా చీల రక్తం Tata